మార్గశిర బహుళ అష్టమి నాడు నిర్వహించే అనగాష్టమి వ్రతాన్ని వరదదత్త క్షేత్రంలో సామూహికంగా నిర్వహించామని శ్రీ వరదదత్త దేవాలయ అర్చకులు గోపి శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో మార్గశిర బహుళాష్టమి పురస్కరించుకొని సామూహిక అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులచే అనగాష్టమి వ్రతం నిర్వహించారని, అనగాష్టమి వ్రతం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు గోపి శర్మ అన్నారు. ఈ అనగాష్టమి వ్రతంలో 1000 జంటలు పాల్గొన్నారని, వారందరికీ ఉచిత భోజన వసతులు ఏర్పాటు చేశామని, అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుందని అర్చకులు గోపి శర్మ తెలిపారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జగద్గురుదేవతాభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సకల దేవాత్మక స్వరూప త్రయస్త్రింశత్ కోటి దేవతా శ్రీ దత్తవిజయానంద తీర్థసం జగద్గురుదేవతాభ్యో నమః. గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విబుధన సేవ్యం యోగ మార్గాదిరూఢం శరణుదామార్థి సంఘాద్రివజ్రం మమ హృదయ వినాశం భక్తి నంబరో నమామి. ఈరోజు వరంగల్ నగరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వరదత్త క్షేత్రంలో ప్రధాన అనఘాష్టమి వ్రతం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అశేషమైన భక్తజనాల మధ్యన అనఘాష్టమి వ్రతము అంగరంగ వైభవంగా జరుగుతుంది. సుమారుగా 1100 జంటలతోని అనఘాష్టమి వ్రతము వైభవంగా జరుగుతున్నది. ఈ ప్రధాన అనఘాష్టమి వ్రతం అనేది మార్గశిర మాసంలో అష్టమి రోజు బహుళ అష్టమి రోజు వస్తుంది. అది ఈరోజు సాక్షాత్ శ్రీ వరద దత్తాత్రేయ స్వామి వారే కార్తవీర్యార్జునతో స్వయంగా చేయించిన ఈ వ్రతము అనఘము అనగా పాపము పోయిన తర్వాత ఇంకేముండదు, అంతా కూడా శుభమే ఉంటుంది. వాచిక మానసిక కాయిక దుష్కర్మ పాపపీడల నుండి, ఆగామి సంచిత ప్రారంభ దుష్కర్మ పాపపీడల నుండి ముక్తిని ప్రసాదించే వ్రతం ఇది. విశేషమైనటువంటి ఈ వ్రతాన్ని కలగజేస్తుంది ఇది. ఈ వ్రతము చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వ్యధలు ఎలాంటివి కూడా ఉండవు. విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. కుటుంబ వృద్ధి జరుగుతుంది. తద్వారా దేశ వృద్ధి, గ్రామ వృద్ధి, రాష్ట్ర వృద్ధి, ప్రపంచ వృద్ధి కూడా జరుగుతుంది. అంతా సుఖ సంతోషాలతో, ఆయురాలు, పాడి పంటలతో కూడా సుఖ సంతోషాలతో కూడా ఉంటుంది. పాలకులు కూడా సత్కర్మలు చేస్తూ కూడా ధర్మబద్ధమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా నడిపిస్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి వ్రతము. ఇంతకుముందు మన ప్రాంతంలో చాలా కేదారేశ్వర వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు ఎలా చేసుకుంటామో అలా ఈ అనఘాష్టమి వ్రతం నుండి కృతయుగం నుండి కూడా వస్తున్నది. రామచంద్ర స్వామి వారు కూడా రావణాసురుడి మీదుగా యుద్ధం పోయినప్పుడు కూడా ఈ వ్రతం చేసినట్టుగా మనకు శాస్త్రం చెప్తున్నాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు వాళ్ళతో కూడా పాండవులతో కూడా చేయించారు ఈ వ్రతాన్ని. ఈ కలియుగంలో కూడా ఈ కార్తవీర్యార్జునతో సాక్షాత్గా శ్రీ వరద దత్తాత్రేయ స్వామి వారే చేయించారు. ఈ వ్రతాన్ని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు చాలా ప్రాచుర్యానికి తీసుకొచ్చి వివిధ ప్రాంతాలకు అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని చాలా చేశారు. గడిచిన సంవత్సరంలో కూడా మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో స్వామివారి స్వయంగా కూడా శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి స్వయంగా ఈ వ్రతాన్ని చేశారు. సుమారుగా ఒక 15,000 జంటలతో కూడా ఈ వ్రతం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దానివల్ల మన ఊరుగల చరిత్ర కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెరిగిపోయింది. మళ్ళీ మన ఆశ్రమంలో ఈరోజు ప్రధాన అనఘాష్టమి వ్రతం చాలా వైభవంగా జరుగుతుంది. దత్త ప్రచారకు శ్రీ కుక్కల రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా బాగా జరుగుతున్నది. మన ఆశ్రమ ట్రస్టీలు వైవి వామనరావు గారు, తర్వాత ట్రస్టీలందరూ కూడా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కూడా చాలా విశేషమైన ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ పూజా సామాగ్రి కూడా అంతా వసతి ఏర్పాటు చేశారు. భోజన వసతి ఏర్పాటు చేశారు. పొద్దున ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఇప్పుడు భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. వాటర్ బాటిల్ ఇస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆశ్రమ ట్రస్టీలు చాలా బాధ్యతగా, చాలా విశేషంగా కూడా ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశారు. వాలంటీర్స్ కూడా చాలా సేవలు చేసుకుంటున్నారు. అశేషమైన భక్తులు కూడా శ్రీ ఆశ్రమానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా శుభము, సంతోషము, ఆరోగ్యము అన్నీ కూడా అభివృద్ధి, అక్షయపాత్రలకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు ప్రధాన అనఘాష్టమి వ్రతాన్ని ఈరోజు జరిపిస్తున్నారు. ప్రధాన అనఘాష్టమి అనగా కూడా అష్టసిద్ధులను స్థాపించి శ్రీ ప్రధాన కలశం మీద అనఘుడు, అనఘమాతను కూడా ఆవాహన చేసి చుట్టూ 8 పురుషులు అనిమ, లఘిమ, మహిమ, వహిమ, వశిత, స్కాతం, కామ, వసాయిత సిద్ధులను కూడా ప్రతిష్ఠించి వ్రతాన్ని చేయిస్తారు. ఆ ప్రధాన పీఠాలు మీరు అక్కడ చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రధాన పీఠం మీద వాటిని ఆవాహన చేసి అనఘస్వామిని, అనఘమాతను ఆవాహన చేసి వ్రతం జరిపిస్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి వ్రతం ఇది. ఇప్పుడు జరిగే వ్రతం అప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. చాలామంది జంటలు చేసుకుంటున్నారు. సుమారుగా 1100 మంది జంటలు కూడా ఈ ఆశ్రమం చేసుకుంటున్నారు వ్రతాన్ని. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నా పేరు రాపక గోపికృష్ణ శర్మ, ఆలయ అర్చకులను.